తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు 27 నక్షత్రాల వారికి రాసుల ప్రకారంగా జాతక ఫలితాలు మీరు ఎప్పుడు తెలియచేస్తూ ఉంటారు. అయితే నక్షత్రాల పరంగా వ్యక్తిగత జాతకం ఉన్నవారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నక్షత్రాలు పాదాలు అలా ఉంటాయి కాబట్టి నక్షత్రం ప్రకారంగా ఈ పరాభవనామ సంవత్సరంలో వారి జాతకం ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో తెలియచేస్తారా? కందాయ ఫలితాలు చెప్పే ముందు ఫస్ట్ ఈ కందాయ ఫలితాలు ఎలా చూడాలని తెలుసుకోవాలి. ఈ కందాయ ఫలితాలు ఏంటంటే గనక 3 సంఖ్యలు చెప్తాను. ఎక్కడైతే సంఖ్య బేస్ సంఖ్య వస్తుందో అది మంచిది అని అర్థం. ఎక్కడైతే సరి సంఖ్య వస్తుందో అది బ్యాడ్ పీరియడ్ అని అర్థం, అంటే నార్మల్ పీరియడ్ అని అర్థం. ఎక్కడైతే 0 వస్తుందో అది వరస్ట్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ అని అర్థం. అంటే గుడ్, నార్మల్, బ్యాడ్. అంటే బేసి సంఖ్య వస్తే అంటే 1, 3, 5, 7, 9 వస్తే గుడ్. 2, 4, 6, 8 వస్తే గనక నార్మల్. అదేవిధంగా 0 వస్తే బ్యాడ్ అని అర్థం. మొత్తం టోటల్ కలిపినప్పుడు బేస్ సంఖ్య వస్తే టోటల్ ఇయర్ అంతా కూడా మంచిదే అని అర్థం. టోటల్ చేసినప్పుడు సరి సంఖ్య వచ్చింది అనుకోండి, ఇయర్ అంతా నార్మల్గా ఉంది అని అర్థం. నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అని అర్థం. ఎట్లాగూ టోటల్ 0 రాదనుకోండి. ఆ తర్వాత 3 లెటర్స్ చెప్తాను, 3 సంఖ్యలు చెప్తాను. ఫస్ట్ సంఖ్య మొదటి 4 నెలలకి, అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. రెండవ సంఖ్య శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. మూడవ సంఖ్య ఇంకా భాద్రపదం తర్వాత అయింది ఇంకా మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం. సో ఇక్కడ వరకు వెళ్తాయి అన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 నెలలు, ఒక్కొక్క సంఖ్య 4 నెలలకి. అంటే నేను ఫస్ట్ సంఖ్య ఒకవేళ కనుక బేస్ సంఖ్య చెప్పాను అనుకోండి, ఫస్ట్ 4 మంత్స్ మంచిది. సెకండ్ సంఖ్య సరి సంఖ్య చెప్పాను అనుకోండి, సెకండ్ 4 మంత్స్ మంచిది. సో థర్డ్ సంఖ్య నేను 0 చెప్పాను అనుకోండి, థర్డ్ 4th మంత్ 4 మంత్స్ ఏదైతుందో అది బ్యాడ్ ఉంటుందని అర్థం. ఇది ఇలాగ మీరు చూసుకోండి. మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం 4, 2, 1 అశ్విని నక్షత్రం. ఏళ్ళనాడు శని ఉన్న వీళ్ళకి చాలా బాగుంది. టోటల్ సంఖ్య 7 వచ్చింది కాబట్టి బాగుంది. లాస్ట్ 3 మంత్స్ అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సూపర్ ఉంటుంది అశ్విని నక్షత్రానికి. భరణి నక్షత్రం 7, 0, 3. భరణి నక్షత్రం వారికి ఫస్ట్ 4 మంత్స్, లాస్ట్ 4 మంత్స్ మంచిగా ఉంటుంది. మిడ్ టర్మ్లో ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మాత్రం వరస్ట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతికా నక్షత్రం కాకపోతే భరణి వారికి మొత్తం కలిపి 7, 0, 3 బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి మంచిదే. సో ఇట్లా అన్నీ చూసుకోండి. నేను అన్నిటికీ చెప్పడం కుదరదు కాబట్టి అన్నీ చూసుకోండి. కృతిక 2, 1, 0 లాస్ట్ 4 మంత్స్ మంచిది కాదు, బట్ ఓవరాల్ బాగుంది. రోహిణి 5, 2, 2 సూపర్గా ఉంది, ఓవరాల్ మంచిగా ఉంది. మృగశిర 0, 0, 4 బాగాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం సమస్యలు వస్తాయి. ఆర్ద్ర నక్షత్రం 3, 1, 1 ఓవరాల్గా చాలా బాగుంది, కోపం తగ్గించుకోవాలి ఆర్ద్ర నక్షత్రము. పునర్వసు నక్షత్రము 6, 2, 3 ఓవరాల్గా మంచిగా ఉంది, కాకపోతే కొంచెం అప్పులు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది, పరువు నష్టం ఉంటుంది. తర్వాత పుష్యమి నక్షత్రం పునర్వసు అయిపోయింది. పుష్యమి నక్షత్రము 1, 0, 0 ఈ సంవత్సరం పుష్యమి నక్షత్రం వారికి అస్సలు బాగలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారము, గర్వం బాగా పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రము 4, 1, 2 ఆశ్లేష నక్షత్రం వారికి కోప తీవ్రత బాగా ఉంటుంది, కాకపోతే మంచిదే. ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత మంచిది. మఘ నక్షత్రము 7, 2, 4 వీళ్ళకి ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరము. పుబ్బ నక్షత్రము 2, 0, 1 వీళ్ళు అతి ఆశతోటి డబ్బులు పోగొట్టుకుంటారు ఈ సంవత్సరము. ఉత్తర పల్గొన నక్షత్రము 5, 1, 3 వీళ్ళకి ఆరోగ్య భంగము, భార్యామూలకంగా శత్రువులు, భర్తృమూలకంగా శత్రువులు ఏర్పడతారు, వాళ్లే శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. హస్త నక్షత్రం 0, 2, 0 నో గుడ్, నో బ్యాడ్. ఏ పనులు చేసినా చాలా జాగ్రత్తగా చేయండి, అప్పులు చేయొద్దు, మోసపోయే అవకాశం ఉంటుంది హస్త నక్షత్రము, కానీ ఓవరాల్గా అయితే లాభదాయకంగానే ఉంది. చిత్తా నక్షత్రము 3, 0, 2 సూపర్గా ఉంది, చాలా బాగుంది, భూములు కొనుక్కుంటారు, ఖర్చులు పెరుగుతాయి. స్వాతి నక్షత్రము 6, 1, 4 చాలా బాగుంది, కాకపోతే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తర్వాత కొత్త ఆస్తులు కొనుక్కుంటారు, అప్పులు బాగా పెరుగుతాయి. విశాఖ నక్షత్రము 1, 2, 1 పోకడలకు పోయి పరువు నష్టం జరుగుతుంది, ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, కానీ సంపాదన అయితే ఉంటుంది. అనురాధ నక్షత్రము 4, 0, 3 కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. మీరు ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళ వల్లనే మీరు మోసపోతారు, నష్టపోతారు. సో సహాయం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనురాధ నక్షత్రము. జ్యేష్ఠ నక్షత్రము 7, 1, 0 స్త్రీ దుఃఖం ఎక్కువగా ఉంటుంది,
స్త్రీలకు కానీ పురుషులకు కానీ ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సంబంధాల విషయంలోనూ వ్యవహార విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. సుఖం గురించి అని చెప్పి అత్యాశ పడద్దు, కక్కుర్తి పడద్దు. జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రము 2, 2, 2 అంతే, అన్నీ రెండే. ఏది పని జరగదు. అయితే అటు లేకపోతే ఇటు ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు, మధ్యలో తటస్థంగా ఉంటారు. ఇటు వస్తుంది అనుకునేసరికి అది రాదు, పట్టుకుందాం అనుకునేది పట్టుకునేసరికి పోతుంది. సో ఏది నిర్ణయం తీసుకోలేకుండా ఇబ్బంది పడతా ఉంటారు. సో నో లాస్ నో గెయిన్ అట్లాగే ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 504. పూర్వాషాఢ నక్షత్రం చాలా బాగుంది. అత్యాశకు మాత్రం వెళ్ళకండి, మిగతా అంత బాగుంది. మధ్యలో మాత్రం యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసంలో వర్షాకాలంలో బైక్ అస్సలు టచ్ చేయకండి అని చెప్తాను. పూర్వాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రం 011. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరము విద్యుత్ అఘాతాలు, అగ్ని ప్రమాదాలు, అదేవిధంగా దెబ్బలు దాకే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఫస్ట్ 4 months, ఈ రాబోయే 4 months చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా అంతా పర్వాలేదు, బాగానే ఉంది. శ్రవణ నక్షత్రం 3, 2, 3. శ్రవణ నక్షత్రం వారికి చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ నోటి మాటతో అప్పులు పుడతాయి. ఏ మాట చెప్తే అక్కడికి జనాలందరూ వశీకరణం అయిపోతారు. అంత బాగుంది. కాకపోతే అబాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది. దొంగల బారిన, మీ డబ్బులు దొంగల బారిన పడతాయి, జాగ్రత్త. ధనిష్ఠా నక్షత్రం 600. భూములు కోల్పోతారు, ఇబ్బందులు పడతారు. అదేవిధంగా సంసార సుఖంలో ఇబ్బందులు కలుగుతాయి, ఇల్లు తాకట్టు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ధనిష్ఠా నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరపడి మీడియేటర్గా సంతకాలు పెట్టకండి. శతభిష నక్షత్రం 1, 1, 2. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ఎదుగుతారు. విద్యార్థులకు అవకాశాలు వస్తాయి, విదేశీ యోగాలు వస్తాయి. అనుకోకుండా అదృష్ట యోగం కూడా సిద్ధిస్తుంది. సో శతభిష నక్షత్రానికి కొంచెం బాగుంది, కానీ రుణాలు బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు మాత్రం చేయకూడదు శతభిష నక్షత్రం. కాకపోతే శత్రువుల మీద విజయం లభిస్తుంది. పూర్వ భాద్రపద నక్షత్రం 4, 2, 4. పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులకు ఏంటంటే ఈ సంవత్సరము ఏది ముట్టుకున్నా అలా పేలిపోతూ ఉంటుంది. ఏమవుతుంది, మీరు బంగారం ముట్టుకుంటారు, మట్టి అయిపోతుంది. కాబట్టి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అట్లాగే ఉండండి. పూర్వ భాద్రపద నక్షత్రం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఎవరికి ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి. ఎవరితో అతి స్నేహాలు అస్సలు చేయకండి. ఇక ఉత్తర భాద్రపద నక్షత్రం 701. ఉత్తర భాద్రపద నక్షత్రం జూన్ వరకు ఓపిక పట్టండి. జూన్ తర్వాత మీకు లక్ టైం స్టార్ట్ అవుతుంది. అక్కడి దాకా ప్రశాంతంగా ఉండండి. దేని జోలికి వెళ్ళకూడదు. అత్యాశకు అస్సలు వెళ్ళకూడదు. ఏదో 10 రూపాయల వడ్డీ వస్తుంది, 3 రూపాయల వడ్డీ వస్తుంది, ఏ జోలికి ఎవరు ఏది చెప్పినా సరే నమస్తే మంచిది తర్వాత చూద్దాం అని చెప్పండి. అందుకుమించి ఇదేం జోలికి వెళ్ళకండి. రేవతి నక్షత్రము 2, 1, 3. మీకు కూడా జూన్ తర్వాత అదృష్ట యోగం వస్తుంది. జూన్ వరకు సమస్యలు వస్తాయి, అప్పుల పాలవుతారు, అభాసల పాలవుతారు. అదేవిధంగా దూర ప్రయాణాలు అస్సలు కలిసి రావు. బంధువుల మధ్యన ఎలాంటి బంధువులు అంటే అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెళ్ళ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు చేయకండి. ఇది కందాయ ఫలితాలు 27 నక్షత్రాలకు సంబంధించి. నేను చెప్పినటువంటివన్నీ కూడా సరిగ్గా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మొదటి 0 వచ్చినచో వ్యాధి భయం ఉంటుంది. అంటే ఫస్ట్ 0 వస్తే, అంటే ఈ 1, 2 చెప్పాను కదా, అట్లా ఫస్ట్ 0 వస్తే వ్యాధి భయము, మధ్య 0 ఉన్నచే రుణ భయము, చివరి 0 వచ్చే ధనహాని జరుగుతుంది. 3 0 ఉన్నచో అనేక ఇబ్బందులు. 3 0 ఎవరికి రావు, రాలేదు కూడా. సో ఈ సంవత్సరము రోగ భయం ఎవరికి ఉంది అని అంటే, ఫస్ట్ 0 వచ్చింది మృగశిర నక్షత్రానికి, హస్త నక్షత్రానికి, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి రోగ భయం ఉంటుంది. అదేవిధంగా రుణ భయం అంటే అప్పుల పాలైపోతారు, డబ్బులు పోగొట్టుకుంటారు. అప్పుల పాలయ్యేది ఎవరికి ఉంటుంది అంటే, అప్పుల పాలంటే మీరు గోల్డ్ లోన్లు తీసుకున్నా పర్వాలేదు, కానీ హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు, పర్వాలేదు. రుణం అయితే కలుగుతుంది. ఇది ఒక విధంగా మంచిదే. ఏది హౌసింగ్ లోన్ తీసుకుంటే మంచిదే. కాకపోతే మంచి ప్రాపర్టీ తీసుకోండి. హైడ్రాలు కూల్చే ఇల్లు తీసుకోకండి. జాగ్రత్తగా ఎఫ్టీఎల్ అన్నీ చూసుకొని, దాదాపుగా 50 ఏళ్ళు వెనక్కి గూగుల్ మ్యాప్ ఇప్పుడు ఇస్తుంది. మీరు 40 ఏళ్ళ 30 ఏళ్ళకి వెనక్కి వెళ్ళినా అక్కడ చెరువు ఏమైనా ఉందా లేదా అని గూగుల్ మ్యాప్ చెప్తుంది. మీరు అక్కడ లొకేషన్లో గూగుల్ మ్యాప్ చూసుకొని ఇల్లు కొనుక్కోండి. ఎందుకోసం మనం మొన్న మధ్య అమీన్పర్ నుంచి చాలామంది వచ్చేసి ఏడ్చారు నా దగ్గర, ఇల్లు కూల్చేశారు గురుగారు, మా ఇల్లు చెరువులో ఉన్నాయని చెప్పేసి అని కూల్చేశారు, మాకు తెలియదు అని చెప్పేసి. సో గూగుల్ మ్యాప్లో మొదలే మీరు ఆ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకొని మీరు వెతుక్కోవచ్చు. అది ఎఫ్టీఎల్ జోన్లో ఉందా లేకపోతే చెరువులో ఉందా అని తెలుసుకొని ఇల్లు కొనుక్కోండి, జాగ్రత్తగా కొనుక్కోండి. సో రుణం విషయంలో చెప్తున్నాను. ఎవరెవరికి రుణాలు, ఏ నక్షత్రాల వరకు అంటే
భరణి నక్షత్రం వారికి రుణం ఉంది, మృగశిరానికి రుణం ఉంది, పునర్వసు నక్షత్రానికి రుణం ఉంది, పుబ్బా నక్షత్రము, అదేవిధంగా చిత్తా నక్షత్రము, అనురాధ నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, ఉత్తరా భాద్రపద నక్షత్రం. అమ్మ 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 ఈసారి అప్పులలో ఎక్కువైపోయారే, అప్పులు బాగున్నాయి. అందుకే బ్యాంకింగ్ స్టాకులు బాగా పెరుగుతాయని ఎందుకు చెప్పానంటే ఇందుకే. ఈ సంవత్సరం చాలామంది అప్పుల పాలు అవుతారు, ఇక తప్పదు, ఇంకా అప్పులు చేసుకోండి. కానీ అప్పులు చేసి ట్రేడింగ్ చేయకండి, అప్పు చేసి ట్రేడింగ్ చేయకండి, మార్జిన్ ట్రేడ్ ఫండ్ చేయకండి, ఇంట్రాడే చేయకండి. ఒకవేళ మార్జిన్ ట్రేడ్ ఫండ్ చేస్తే ₹1 ఉంటే దాంట్లో 20 పైసలు మాత్రమే ట్రేడ్ చేయండి. అంటే లక్షకి 20,000 మాత్రమే ట్రేడ్ చేయాలి. ₹1,00,000 ఉంటే 20 లక్షల వరకు మాత్రమే ట్రేడ్ చేయాలి. 80 లక్షలు బ్యాక్ పెట్టుకొని ఉండాలి. అర్థమవుతుందా? మార్జిన్ ట్రేడ్ చేసేది ఉంటే. ఇక ధనహాని ఎవరికెవరు జరుగుతుంది అంటే దొంగల భయము, మోసగాళ్లతో భయము, దీనివల్ల ధనహాని ఎవరికైతే ఉంటుంది అని అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, పునర్వసు నక్షత్రము, హస్త నక్షత్రము, తర్వాత జ్యేష్ఠ నక్షత్రము, తర్వాత ధనిష్టా నక్షత్రము, వీళ్ళందరూ డబ్బులు పోగొట్టుకునేటోళ్ళు. ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే నేను చెప్పడం వల్ల మోసగాళ్ళు కూడా ఏంటంటే ఈ సంవత్సరం మనం ఏ నక్షత్రం వాళ్ళని మోసం చేయాలని చెప్పి కూడా నా జ్యోతిష్యం చూస్తున్నారట. వాళ్ళు చూసుకొని ఈ నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం కన్ఫామ్గా మోసం పోతారు, ఆ నక్షత్రం వాళ్ళనే మనం మోసం చేస్తే ఈజీగా వాళ్ళు మన బారిన పడిపోతారని చెప్పి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారట. జ్యోతిష్యం దొంగలకు ఇట్లా కూడా ఉపయోగపడుతుందట. అందుకే రుద్రం నమ్మకం చెమ్మలో చెప్తారు, తస్కరేభ్యో నమో నమ, తస్కరాణం చ పతయే నమో నమ అని అంటారనమాట. అంటే స్వామి దొంగలకు కూడా స్వామి అట. అంటే ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉండి వాడు జనాలకి దానం చేయడో, అన్నదానాలు చేయడో, గుడి గోపురాలకు దానం చేయడో, వాడి డబ్బులు దొంగలు ఎత్తుకపోతారట. సో అది కూడా ఉంది. సో ఆ నక్షత్రం కేటగిరీలో మీరు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మీ డబ్బులు ఎవరికైనా మంచిగా దానం చేయండి. మీ లైఫ్లో ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు చెప్తున్నా. ఈ నక్షత్రం వాళ్ళకి ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు. అరే ఇన్ని డబ్బులు ఉంటే పలానా వాళ్ళు అందుకు వచ్చి అడిగారు, వాళ్ళకి ఇస్తే బాగుండు, నా తమ్ముడికి ఇస్తే బాగుండు, నా చెల్లెలకి బంగారం కొనిస్తే బాగుండు, అవి ఏవి ఇవ్వకుండా దాచుకున్నాయి, దొంగలు ఎత్తుకపోయారు, ఈ బాధ లేకుండా మీ ఎంప్లాయీస్కి ఏమన్నా ఇవ్వండి. సో మీరు ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసుకోండి ఈ నక్షత్రాలు వాళ్ళు. సో మీకు నష్టం జరగకుండా ఉంటుంది, దొంగల బారిన పడకుండా ఉంటారు. సో ఇది కందాయ ఫలితాలు. ధన్యవాదాలు గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే.